బీజేపీ కార్యకర్తల అండతో అధికార పార్టీని ఇంటికి పంపడం ఖాయమని టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గంలో 3 పార్టీల కూటమి అభ్యర్థిగా తన విజయం ఖరారైందని మద్దిపాటి వెంకటరాజు అన్నారు. వైసీపీ తరపున పోటీ చేస్తున్న హోంమంత్రి తానేటి వనిత ఓటమి భయంతోనే తాయిలాలందిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకునేందుకు ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నువ్వు జీవితంలో పడిన కష్టం చాలు, నేను చేతికందాను, నేను కష్టపడతాను, నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోమని మీ తండ్రికైనా నా తండ్రికైనా ఏ బిడ్డైనా కోరికదే. అయినా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం 72 ఏళ్ల వయసులో కూడా రోజుకు 18 గంటలు కష్టపడుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడు, సొంత బాబాయిని అతి కిరాతకంగా నడిపేసిన ఆర్థిక ఉగ్రవాది జైల్లో పెడితే తెలుగుదేశం పార్టీ ఒక మనోవేదనలో, ఈ యొక్క ఆవేదనలో ఉన్నప్పుడు చేయగలుగుతున్న సందర్భంలో ఏ రాజకీయ నాయకులు ఏమనుకుంటాడంటే రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తాడు. నాయకుడిగా ఆయన జైలు చేసి ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరి ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం లేకుండా ఉన్న పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి కూడా ఎన్ని విధాలుగా రాష్ట్ర ప్రజల్ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం అన్ని విధాలా చేయడం జరిగింది.